రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపం వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 33వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, అపహాసకుడు దండింపబడు చూచి జ్ఞానం లేనివాడు జ్ఞానం పొందును, జ్ఞానము గలవాడు ఉపదేశం వలన తెలివినందును. నీతిమంతుడైన వాడు భక్తిని ఇల్లు ఏమైనదని కనిపెట్టును, భక్తి ఇల్లు ఆయన నాశనములు కూర్చును. సహోదరి సహోదరులారా, నీతిమంతుని ఇల్లు గొప్పదనిది, భక్తుని కలుగు వచ్చుబడి శ్రమకు కారణము. జ్ఞానుల పెదవులు తెలివిని వెదజలును, బుద్ధిహీనుల మనసు స్థిరమైనది కాదు. భక్తిని అర్పించు వాళ్ళు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. భక్తిల మార్గము యెహోవాకు హేయము, నీతిని అనుసరించుకో అని ఆయన ప్రేమించును. కీర్తనకారుడి విధంగా అంటున్నాడు, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చేయి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలన పడినను లేవలేకయుండెడు. నేను చిన్నవాడినై ఇంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. ఆయనను నీతిమంతులు వేడుబాటు గాని వాని సంతానం భిక్షమితుడు గాని నేను చూచి ఉండలేదు. దినమెల్ల వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు. కీడు చేయడం మాని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదవు. ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు. వారెన్నటన్నిటికీ కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు మీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునేలా నీ దేవుడిని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను హెచ్చించును. నీవు నీ దేవుడిని యెహోవా మాట విన్నెడలా ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవింపబడదువు, పొలంలో దీవింపబడదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రెల మేకల మందయు దీవింపబడును. నీ గంపయు పిండి పీసుకుని తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయను. వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ యొద్ద నుండి పారిపోదురు. నీ కోట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, భక్తుల ఇంటి మీదకి నీ శాపము వచ్చినని, నీతిమంతుల నివాస స్థలమును నీవు ఆశీర్వదించదువని, నిన్ను కలిగి ఉండడమే నిజమైన ఆశీర్వాదమని నీవు తెలియజేశావు. తండ్రి నీకు స్తోత్రములు. దేవా, మేము నిన్ను సేవిస్తూ భక్తినిల్లు ఏమైనదని కనిపెట్టి నీ ఉపదేశం వలన తెలివి పొందుకునే వారముగా ఉండటకు సహాయము దయచేయమని, మేము నీతిగా జీవిస్తూ నీ ఆజ్ఞలన్నిటి అనుసరిస్తూ నీవిచ్చే ఆశీర్వాదాలు పొందుకునే వారముగా ఉండటకు సహాయము దయచేయమని, నీ రెక్కల నీడలో మాలో ప్రతి ఒక్కరికి నీవే భద్రపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.